ప్రభావతి వాళ్ళ ఆయన సత్యంతో ఇలా అంటూ ఉంటుంది. ఏమండి, ఎలాగో మన మనోజ్ పెళ్ళిని ఖర్చు ఎందుకని గుడిలో చేయించేద్దాం అన్నారు కదా, ఆ పెళ్ళి సరే గుడిలో చేయించిద్దాం, కనీసం ఎంగేజ్మెంట్ అయినా జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సత్యం అయితే ఏంటి ఎంగేజ్మెంటా అని చెప్పి అంటాడు. అవునండి, ఎంగేజ్మెంటు నలుగురిని పిలుచుకొని సింపుల్గా తేల్చేద్దామండి, ఏమంటారు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. అది విని సత్యం కంగారు పడుతూ ఉంటే ఇంతలో అక్కడికి వచ్చి బాలు ఇలా అంటూ ఉంటాడు. నాకెందుకో అనుమానంగా ఉంది నాన్న అని చెప్పి అంటాడు. అనుమానంగా ఉండడం ఏంటి అని చెప్పి సత్యం అంటే, అవును నాన్న, బీరువాలో ఒకసారి అన్నీ ఉన్నాయో లేదో లాకర్ ఓపెన్ చేసి చెక్ చేయి నాన్న, నాకెందుకో అమ్మ మీద అనుమానంగా ఉంది అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. అది విని ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు అలా అనడంతో ప్రభావతి ఏం చేయనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.